కలుగునుగాక. ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యం మన హృదయంలో ఉండేలాగా, మనల్ని ఏలేలాగా, మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, సహాయం చేయండి నాయన తండ్రి. వాక్యం నాయన మమ్మల్ని నడిపించేలా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా నడిపించండి. సైతాన్ని ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. దుష్టుని నాయన ప్రతి హృదయంలో ఉండకుండా, మా హృదయాల్లో ఉండకుండా బంధిస్తున్నాం నాయన, సహాయం చేయండి. జీవితాంతం మా వాక్యం మమ్మల్ని నడిపించేలా సహాయం చేయండి. మీరు మాట్లాడండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక చూసుకుందామండి. 1 పేతురు 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాం. దేవుని మాట కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం, 9, 10. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధములైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తామని చెప్తున్నాడు? కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరుచును. అయితే సైతాన్ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడంట. ఎవరిని మృంగుదనా అని. మృంగడం అంటే మొత్తం మనుషులు లేకుండా చేసేయడం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన అంటే ఏంటి? విశ్వాసము, తర్వాత యథార్థము, నిర్దోషులుగా, ఏంటంటే నిష్కల్మషమైన మనస్సు, వాక్యం అంటే భయం, దేవుడంటే భయం, ప్రార్థన, విజ్ఞాపనలు ఇవన్నీ కలిగి నిబ్బరమైన బుద్ధి అంటే మాటల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ పాపం చేయకుండా ఉండడం. అది నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన అంటే నిజమైన బుద్ధి. అది కలిగి ఉండ. నిబ్బరమైన బుద్ధి గలవారై. బుద్ధి కలిగి అంటే మంచి పనులు చేయడం, మంచిగా జీవించడం. అది దేవుడికి కావాలి. నా పిల్లలు మంచిగా జీవించాలి, నా కూతురు మంచిగా జీవించాలి, నా కొడుకులు మంచిగా ఉండాలి. ఏంటండి ఆలోచిస్తున్నటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు ఇవి. పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దవారు అందరూ పిల్లల జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో మారు మనసు రక్షణ పొందిన తర్వాత జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. వేరే కుటుంబాలు పాడు చేయడం, వేరే వాళ్ళని ఏడిపించడం, వేరే వాళ్ళని భయపెట్టడం, ఏంటంటే ఇవన్నీ సాతానుడు పనులు కానీ దేవుని బిడ్డలు చేసే పనులు కావు. ఇవి ఆ లక్షణాలు కావు. దేవుడు ప్రేమామయుడని మనం చెప్తాం, కానీ ఆ లక్షణాలు ఉండాలి. ఆ మాట పేతురు ఇక్కడ చెప్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి, నిజమైన విశ్వాసం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా అంటే మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఏంటంటే మెలకు కలిగి ప్రార్థన ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధములైన శ్రమలే నెరవేర్చున్నవి అని ఎరిగి విశ్వాసమందు ఎలాగైనా దేవుడు చేస్తాడు. చెప్పండి ఒకసారి. మా జీవితాల్లో దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక అని విశ్వాసం ఉండాలి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించిడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దానియేలు వచ్చినప్పుడు చిన్న బాలుడు, అయితే నిబ్బరమైన బుద్ధి గలవాడు. మమ్మల్ని పరీక్షించండి అని ఆ యొక్క యజమాని బ్రతిమలాడుకున్నారు. అతను కూడా ఏం చేశాడు? దేవుడు అతను బుద్ధి కలిగి 10 రోజులు మేము చూస్తామన్నారు. అవి తిన్నవాళ్ళ మొఖాల కంటే ఇవి తిన్నవాళ్ళ మొఖాలు ఇంకా బాగున్నాయి. అప్పుడు ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకొని అలాగే మీకు ఇష్టమైన ఇస్తానన్నాడు. అంటే ఏంటి? పరాయి దేశం ఎక్కడ? యెరూషలేమస్తులు వాళ్ళు, దేవుని యొక్క పిల్లలు, దేవుని ఇంటివారు వాళ్ళు. అక్కడి నుంచి వచ్చి పరాయి దేశంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించారు.
ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టుకోకూడదు, చిన్నపిల్లలు ముట్టుకోకూడదు, మేము తినకూడదని. అలాగే వాళ్ళు ఏం చేశారు, పరాయి దేశంలో రాజులుగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. పడిన తర్వాత కొంచెం కాలమైన తర్వాత తానే మిమ్మల్ని స్థిరులుగా చేస్తానన్న మాట దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ జీవితాల్లో నెరవేరింది. అలాగే మొర్దెకై, ఎస్తేరు వాళ్ళ జీవితాల్లో నెరవేరింది. అలాగే చూస్తే యోసేపు జీవితంలో నెరవేరింది. అలాగే చాలామందిని మనం చూస్తున్న అపోస్తులు వారి దగ్గరికి తీసుకొచ్చి పెట్టి వారు ఆస్తులు ఏంటంటే వారు ఏం చేసేవారు, పేదవాళ్ళకు పంచేవారు, లేని వాళ్ళకు పంచిపెట్టేవారు. ఇది నిబ్బరమైన బుద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి వాళ్ళు మింగాలని చూస్తుంది కానీ మింగనివ్వడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో ప్లాన్లు వేస్తాడు, మింగాలని చూస్తాడు కానీ ఇటువంటి వాళ్ళు ముట్టుకోనివ్వడు, మింగనివ్వడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, విశ్వాసమందు స్థిరులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక చూసుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇక లాభం లేదు, దొరకదు. అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ద్విమనస్కుడు కాబట్టి అది దొరకదు వాళ్ళకి అని ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ఏంటంటే సందేహించకుండా విశ్వాసంతో అడగాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. సందేహం చేశాను కదా, ఎంతసేపు ప్రార్థన చేశాను, జరుగుతుందా అని అనుకుంటారు. తప్పకుండా జరుగుతుంది. ఎలాగుండాలండి? రోమీలకు రాసిన పత్రిక చూసుకుందాము. రోమాపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, బాగా ఆలోచించండి, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక, ఇక్కడ ఏం చెప్తున్నాడు, సందేహింపక, దేవుని మాటను బట్టి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతని నీతిగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయవాడని ఇక్కడ అబ్రహాము గురించి ఈ రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. ఏంటండి, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్న వాగ్దానము దేవుడు తన జీవితంలో నెరవేర్చాడు. మనం అనుకుంటాం ఏమీ లేదండి, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసునండి, అకస్మాత్తుగా దేవుడు చేస్తాడట. చూసుకుందాము యెషయా గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం. మొదటి నుంచి చెప్తున్నాను, ఆదిలో ఉన్న కాడి నుంచి నేను చెప్తున్నాను. అయితే ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరును, నేను వాటిని ప్రకటించితిని, నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి సంభవించెను. అకస్మాత్తుగా చేస్తాడు. ఏంటి ఒకటి జరగలేదు. మనం అలా అనుకుంటాం. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. మనిషి ఎప్పుడైతే ఉన్నాడో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే నా పోరాటం. మనిషితో మాట్లాడితే మనల్ని చేసిన దేవుడు మనతో మాట్లాడ్డా? చిన్నప్పటి నుంచి అదే ఆలోచన. కానీ దేవుడు ఆఖరికి మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మాట్లాడారు, అనేకమైన అద్భుతాలు మా జీవితాల్లో చేశాడు, ఇంకా చేస్తాడు కూడా. మీ జీవితాల్లో చేస్తాడు మీరు నమ్మితే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అకస్మాత్తుగా చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ప్రార్థన చేస్తున్నాం.
ఇల్లు కోసం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగం కొరకు, ఎన్ని సంవత్సరాలు మా పిల్లలు మారు మనసు పొందాలని చేస్తున్నాం, ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటారు. దేవుడు అన్ని ప్రార్థనలకి జవాబు ఇస్తాడు దేవుడు. అయితే మనం ఎలాగున్నామో చూసుకోవాలి. నిబ్బరమైన బుద్ధి ఉందా లేదా, నిబ్బరమైన బుద్ధి ఉన్నదా లేదా చూసుకోవడం నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా బ్రతికేసి మాకు కష్టాలు వస్తున్నాయంటే అది కుదరదు. ఇష్టానుసారంగా పాపం చేసి దేవుడికి ఇష్టం లేని బ్రతుకులు వాళ్ళు అన్నారు కాబట్టి నేను అలాగే జీవిస్తాను, అది నువ్వు చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కాదు, ఈ ప్రపంచం అంతా నీకు ఇవ్వచ్చు, కానీ నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేమి లాభం ఈ ప్రపంచం వలన? ఆ మాట దేవుడు చెప్తున్నాడు. ప్రపంచం అంతా సంపాదించుకోవచ్చు, నీ ప్రాణం పోతే ఏమి లాభం? అందుకే ఏమంటున్నాడు, పరలోకం కొరకు ఎదురు చూడడం నేర్చుకోవాలా, అందుకోసం భయంతో బ్రతకాలి. అంతేగాని ఇక్కడ నేను కొనేసుకోవాలి, కట్టేసుకోవాలి, బళ్ళు కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి, నేను ఏదో తప్పుడు పనులు చేసేస్తాను, లంచాలు తీసుకుంటాను, వడ్డీలు తీసుకుంటాను, ఇతరులు ఆక్రమిస్తాను, ఇతరులు ఆశిస్తాను, ఈ పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు పరలోకంలో ఉండరు. ఏదో ఇక్కడ బాగానే బ్రతుకుతారు. కాబట్టి ఏం చేస్తున్నావో గుర్తించుకోవాలి. దేవుడు చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి. విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. ఎప్పుడైనా నా దేవుడు నాకు కార్యం చేస్తాడన్న విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసం అబ్రహాముకు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, మృతులను సహితం లేపగలిగిన దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. నమ్మడం నేర్చుకోవాలి. ఇది జరుగుతుందా అంటే జరుగుతుంది. దేవుని మహిమ కలుగునుగాక. జరగదు అని అనుకున్నారా, చేసిన ఆ మాటే మాట్లాడకూడదు. అది అక్కడ జరగకపోయినా నీవు మాత్రం జరుగుతుందని అనడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది అంటారు అలాగా? హల్లెలూయా. అక్కడ జరగకపోయినా అది జరుగుతుందంటే జరుగుతుంది తప్పకుండా. ప్రస్తుతానికి అంతా శూన్యంలాగానే ఉంటుంది, కానీ సమస్తము చేసిన దేవుడు. నీవెలాగున్నావు? ఎప్పుడు కూడా మాట వెనక్కి మాట్లాడకూడదు, ముందుకే మాట్లాడు. నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు చూపించాడు, నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు తప్పకుండా దేవుడు చేస్తాడని విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడట. అలాగా దానియేలు జీవితంలో బలపరిచాడు, అనేకులు చూసినట్లుగా చేశాడు. యోసేపు జీవితంలో ఎంత అవమానం అంటే అంత అవమానం యోసేపుకి వచ్చింది. జైల్లోకి వెళ్ళాడు, ఆ జైల్లో కూడా అవమానపరచబడ్డాడు. ఆఖరికి రాజుగా చేశాడు యోసేపుని. అవన్నీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అక్కడ దేవుడు చూడాలని బ్రతికాడు యోసేపు. కాబట్టి తనేం చేశాడు, ఆ యొక్క రాణి, ఆ యొక్క పొతీఫరు భార్య అయినా సరే ఇష్టపడకుండా, పాపానికి ఇష్టపడకుండా పారిపోయాడు. దేవుడు అది చూశాడు. అది చూసి దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా ఇక్కడ బ్రతికి ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఏముంది, ఈ ఊరంత డబ్బు ఉంటే ఏం చేసుకుంటాం? ఎక్కడ దాచుకోవడం కూడా స్థలం ఉండదు ఉంటే. కానీ నిజాయితీగా బ్రతికి కొంచెం ఉంటే ఏమవుతుంది? ఈ ఊరంత డబ్బు కంటే అదే ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. తెలియక ఏం చేస్తారు? ఇలాంటి పనులు చేస్తారు. ఆశపడి చెడ్డ పనులు చేయడం, ఒకడిదొకడు లాక్కోవడం, దౌర్జన్యం చేయడం, మోసాలు చేయడం, అబద్ధాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పని అని తెలిసి కూడా చేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 19వ వచనం, మరియు అతడు ఆ విశ్వాసమునందు బలహీనుడు కాక, ఎప్పుడు 100 ఏళ్ళప్పుడు రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారాగర్భము మృతతైలం తుల్యమైనట్లు ఆలోచించును. కానీ ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించడం నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళకి ఎప్పుడైనా అనారోగ్యాలు వచ్చాయనుకోండి, మీరు ఒక ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు నీరసంగా ఉంది, నా శరీరంలో బలహీనతగా ఉంది, ఇప్పుడు నేను లెగలేకపోతున్నాను, మరి ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి, లేకపోతే నా పని చేసుకోవాలి, అసలు లెగలేకపోతున్నాను, నన్ను దయతో నా వల్ల తప్పులేమని ఉంటే నన్ను క్షమించు. ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా నేనేమనంటే నన్ను క్షమించి నీ పరలోక జీవాన్ని నాలో నువ్వు పంపించంటే
గొప్ప శక్తితో నింపబడతారు. ఇలా చేసి మీరు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుభవిస్తున్నాను. అటువంటి శక్తి దేవుడు మాకు ఇస్తున్నాడు. అనుదినము కూడా నూతన పరుస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోతుందో అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు వచ్చిన అనారోగ్యానికి. అటువంటి అనారోగ్యంలో పరలోక జీవాన్ని పంపించి ప్రభా, పరలోక జీవాన్ని పంపించి ప్రభా అని ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డం, దేవుని శక్తితో నింపబడ్డం నేను అనుభవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మీరు అనుభవించాలి, అలాగ అనుభవించాలి. విశ్వాసం మనల్ని వృద్ధిపరుస్తుంది, విశ్వాసం మనల్ని బలపరుస్తుంది, విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఇన్ని విషయాలు కూడా విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి ఆఖరి దినాల్లో ఉన్న విశ్వాసం వదిలేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక చూసుకుందాం. 3వ అధ్యాయం 12, 13, 14. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టబడినడేలా క్రీస్తులో పాలివారమై ఉందుము. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ హెబ్రీయుల పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటండి? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం అట. ఎంత భయంకరమైన మాట దానికి తగిలించారు. విశ్వాసము లేని దుష్ట హృదయం మీ అందున్నదేమో, ఏంటండి మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎవరైనా బుద్ధి చెప్పినప్పుడు ఏం చేయాలి? నాలో ఈ తప్పు ఉందేమో వెతుక్కోవడం నేర్చుకోవాలి, అది ఒప్పుకోవడం నేర్చుకోవాలి, పశ్చాత్తాపడడం నేర్చుకోవాలి, క్షమాపణ అవతలను అడగడం నేర్చుకోవాలి. దేవుని లక్షణాలు, మారు మనసు పొందినోళ్ళు లక్షణాలు అవి. పొందనోళ్ళ లక్షణాలు కాదు, వాళ్ళు ఒప్పుకోరు. మారు మనసు పొందలేని వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ చెప్తున్నాడు, దుష్ట హృదయం మీ అందున్నదేమో. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడైనను కఠినపరచుకుంటున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. యాలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తులో పాలువారమై ఉందుము. అంటే బుద్ధి చెప్పుకోమన్నాడు. చెప్తే ఊరుకుంటారా? చాలామంది నన్ను చాలా మాటలు అన్నారు. ఏంటండి, చాలామంది చాలా మాటలు అన్నారు ఇలా చెయ్యకూడదు అన్నందుకు. మరి నువ్వేం క్రైస్తవుడివి? ఏమి క్రైస్తవులు మీరు? ఏమి క్రైస్తవులు? ఏమి క్రైస్తవుడు నువ్వు? నాకు బుద్ధి చెప్పాలి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఏమని? నాలో ఏమైనా ఉంటే నేను తాగే నీళ్ళు ఎంత బాగా చూసుకుంటాం. కడిగి స్తోమిసినా అది మళ్ళీ కడుగుతాం, కడిగి అందులో నీళ్ళు పట్టుకొని తాగుతాం. అవునా లేదా? ఎంతమంది చేస్తారు? అందరం చేస్తాం. కానీ నీ హృదయం కొరకో, నీ ఆత్మ కొరకు నరకంలోకి వెళ్ళిపోకూడదని బుద్ధి చెప్పాలి. నిజంగా నువ్వు మనిషి అయితే, నువ్వు నిజంగా ఏంటండి మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దుష్ట హృదయం నీ యందు లేకపోతే ఏం చెప్పాలి? నాకు బుద్ధి కావాలి ప్రభా, ఇవాళ నేను సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నాకు మాట్లాడు, నీవు నాలో తప్పులుంటే బయటకు వచ్చేలా చెయ్యి అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మన తప్పులన్నీ బయటకు వస్తాయి వాక్యం ద్వారా. అప్పుడు ఏం చేయాలి? ఈ తప్పు నాలో ఉంది, దయతో నన్ను క్షమించు ప్రభువా అని కన్నీటితో దేవుని దగ్గరికి ఒప్పుకొని మరలా చేయకుండా ఉండాలి. అది క్రైస్తవుల లక్షణాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి ఇష్టం ఈ మాటలు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ జీవిస్తేనే మనం బ్రతుకుతాం. ఇక్కడ జీవము కలిగిన ఏంటండి? దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయము. దేవుణ్ణే వదిలేసినటువంటి మనుషులు డబ్బు కోసం వదిలేస్తారు. కొంతమంది
ఏంటండి నాకు ఉద్యోగం రాలేదని ఉద్యోగాలకు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాల కోసమే దేవుడు, పరలోకం వెళ్ళాలని దేవుడు కాదు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం వదలకూడదు. నీకు ఇక్కడ రాంగే జరిగింది, నీ జీవితంలో ఇక్కడ రాంగే జరిగింది, అయినా నువ్వు దేవుడిని వదలకూడదు. సాతానుడు పని ఏమంటున్నాడు? వాడు తిరుగుతున్నాడు గర్జించు సింహం వలె. కాబట్టి ఏమంటున్నాడు? మీరు స్థిరులై బలముగా ఉండండి, కొంచెం కాలం మీరు సహించండి అని చెప్పిన మాట అబద్ధమా? కాదు. అయితే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ సమస్య ఉంది. ఈ సమస్య ఉందని దేవుడిని వదిలేస్తారా? అలాగ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని వదలకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేకపోతే బ్రతుకే లేదు, ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేరు. నా విశ్వాసం దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమస్య నీకు తీరకపోయినా సరే, తీరకపోయినా పర్వాలేదు, దేవుడి కొరకు చావన్నా చేస్తాను కానీ అది తీరకపోయినా పర్వాలేదు, దేవుడు చేస్తాడన్న విశ్వాసం వదలకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మరి పేతురు యోహాను వారైతే ఏంటండి దెబ్బలు కాశారండి, కొరడా దెబ్బలు, జైల్లో రాళ్ళు దెబ్బలు. స్టెఫన్ అయితే చంపేశారు. కానీ అయినప్పటికీ వారు విశ్వాసం వదలలేదు. అటువంటి శ్రమలు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు ఎవరికైనా ఉన్నాయా? భర్త ఏమైనంటే నన్ను అంటావా అంటారు. ఒక మాట అంటే ఏమైంది? ఇప్పుడు తప్పు ఉంటే సరి చేసుకోవాలా, లేకపోతే ఊరుకోవాలి. ఒకవేళ భార్య నీ తప్పు ఎత్తి చూపించినప్పుడు ఒప్పుకోవాలి భర్త. అది క్రైస్తత్వం, అది క్రైస్తవులకు ఉన్న లక్షణాలు అవి. కాబట్టి ఆ విధమైన జీవితాలు జీవించాలి. కానీ నన్ను అన్నారు కాబట్టి నీ అంతు చూస్తానంటారు. అంతు చూసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు బయటికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతు చూసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. నా జీవితంలో చాలామంది వెళ్ళిపోయారు, భూమి మీద లేరు. ప్రభువులోకి నడిపించానని ఒక ఫ్యామిలీని రోజు కూడా ఇక్కడ పాక ఉండేది. అప్పుడు స్టార్టింగ్ ఇది పాక. ఆ పాకలోని ఇక్కడ మధ్యలో ఒక రాట ఉండేది. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వచ్చి రోజు తిట్టడమే. నేను వాళ్ళు చూస్తే నేను అట్నుంచి అలాగే వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. అంత భయపడేదాన్ని. ఇంటికి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఏచండి అలా ఎంతమందో నేను చెప్పను, కానీ చాలామంది చనిపోయారు. కాబట్టి దేవుని పాదాలు వదలకండి. ఏ రోగం కానీ ఏ తెగులు కానీ మనం మాట్లాడే సమయం వస్తే మనకి భయమే. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది? అమ్మో ఇది ఎలాగా అనుకుంటాం. వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. అలాంటప్పుడు నీకు ఇచ్చిన మాట మామూలు మనసు ఇవ్వలేదు, దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన మాటను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటారో దేవుడు మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. అందుకోసమే శ్రమలో నాకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. చూసారండి, శ్రమలో నాకు తోడై ఉన్నాడు. శ్రమ నొందుట మేలాయను. దావీదు చెప్తున్నాడు, నేను శ్రమ నొందుట మేలాయను. తిరిగి మాట్లాడకూడదు. మనం తిరిగి ఒక్క మాట మాట్లాడకూడదు. రానేయి, ఏది అవితే దవని. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నా దగ్గరికి వచ్చింది ఎన్నోసార్లు, కానీ నేనే బ్రతుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితాల్లో వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చంపేస్తారు, ఇవన్నీ అబద్ధాలు. ఎవరిని ఏమీ చేయలేరు. దేవుడు సెలవు ఉందా? చీమ కొడితే చచ్చిపోతారు, చీమ కుట్టేస్తే చచ్చిపోతారు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం చూసుకుందాము. ఇటువంటి హృదయం లేకుండా బుద్ధి చెప్పాలి మనకి. ఎవరైనా సరే బుద్ధి చెప్తే సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పారు ఏంటండి, మన దేవుడికి వందనాలు అని చెప్పడం నేర్చుకోవాలి, కానీ తిరగబడడం నేర్చుకోకూడదు. తిరగబడతారు. ఏంటండి, నిజమే కదా, ఇది జరిగిన సంగతే కదా, వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏం తప్పు ఉంది అని తప్పుని దిద్దుకోవడమే అది మంచి వాళ్ళ లక్షణం. దుర్మార్గులు ఏం చేస్తారంటే అటువంటి విషయాలు నచ్చవు, వాళ్ళకి ఉండలేరు, దేవుని సన్నిధిలో ఉండలేరు, నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు. ఎందుకు? తప్పు చేస్తున్నారు కాబట్టి నిద్ర పట్టనివ్వడం. ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. ఇదిగో వీళ్ళు ఇటువంటి వాళ్ళు, ఇదిగో నా బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా క్రితం 5 సంవత్సరాలైంది నేను ప్రభువుని నమ్ముకొని. అయితే నేను దేవుడిని వదిలేద్దాం అనుకున్నాను. దేవుడిని వదిలేద్దాం అనుకొని, ఎందుకంటే అందరూ అంటున్నారు మీ యజమాని మాట వినొద్దని దేవుడు చెప్పాడా, బొట్టు పెట్టుకోవద్దని మీ దేవుడు చెప్పాడా, ఎలాగ మాట్లాడుతున్నారో మొదలుపెట్టారు. అయితే నిజమే కదా, ఆయన మాట వినాలి కదా. అయితే నేనేం చేశాను, రోజు రాత్రులు 3 గంటలకు ప్రార్థన చేయడం నాకు అలవాటు. ఆ సమయంలో నేను కన్నీటితో కాలు మీద కాలు వేసుకొని పడుకొని, అంటే వదిలేస్తానని ఇలా చేతులు ఎట్టుకొని సాప మీద పడుకొని ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను. నేను వదిలేస్తున్నాను కదా అని. వదిలేస్తానంటే ఇంట్లో బైబిల్ చదువుకుంటాను, చర్చికి వెళ్ళను, నేను బొట్టు పెట్టుకుంటాను, ఇలాగా నేను నా మనసులో అనుకున్నాను. అయితే పరలోకం నుంచి మెట్లు మా ఇంట్లోకి వచ్చినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెలుగుతో, తెల్లటి వెలుగుతో అంగీ వేసుకొని దిగుతూ నా కుమార్తె నా కుమార్తె అని మాట్లాడారు. నా కుమార్తె నా కుమార్తె అని మాట్లాడుతున్నారు. మాట్లాడి లోపలికి వచ్చి కీర్తనలో 9వ అధ్యాయం 18 నుంచి చదువమ్మా అని మాట్లాడు. చదవండి ఒకసారి. కీర్తన 9వ అధ్యాయం 18, 19 మంచి మాటలు అవి. ఆయన మాట నాకు ఎప్పుడు వాక్యమే కావాలనుకుంటాను, అలాగే ఆయన మాట్లాడతారు. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచును జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచుబో వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదుగాక. చాలు నేను బాధపడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. ఇక్కడ దాకా ఆయన మాటలు చెప్తే అవి ఎక్కడున్నాయంటే 9వ అధ్యాయం 16వ వచనం నుంచి అని నాతో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయాసంగా ఉందమ్మా నాకు అని గుండె మీద చెయ్యేసుకొని ఆయాసంగా ఉందన్నారు. నేనేం చేశాను ప్రభా మీకు ఆయాసంగా ఉండడానికని? నేను ఇంకా ఏడుస్తుంటే రాత్రి నువ్వు అన్నావు కదా, నేను ఇంక నీ కొరకు చెప్పను, చర్చికి వెళ్ళను, నేను ఇంట్లో ఉంటాను, ఇవన్నీ అన్నావు కదా, అవన్నిటిని బట్టి నాకు చాలా ఆయాసంగా ఉందామని గుండె మీద చేసుకుని అనేసరికి నేను మోకాలేసి, చనిపోతే నీ కొరకు నేను చనిపోతాను ప్రభువా, దయతో నన్ను క్షమించు, నా మాటలను క్షమించు, నన్ను క్షమించు అని ఆ రోజు నేను ప్రమాణం చేసిన తర్వాత చాలా శ్రమలు వచ్చినాయి. చాలా శ్రమలు అంటే 2 రోజులకు ఒకసారి దెబ్బలు, బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే అవమానం. బయటికి దేనికి వెళ్ళేదని అంటే సువార్త చెప్పడానికి వెళ్ళేదాన్ని. 18 సంవత్సరాలు అయ్యింది. దేవుడు దాని అంతాన్ని దేవుడు నాకు చూపించాడు. నేను నిన్ను పెంచుతాను, 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాను నీకు, నేను నిన్ను పెంచుతానని పరలోకం తీసుకెళ్ళి నాతో చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చెప్పిన మాటలే ఈరోజు 600 రూపాయలు అద్దెంట్లో నేనున్నాను. ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు దేవుడు నన్ను నెరవేర్చాడు. నేను నిన్ను పోషిస్తాను, ఇతడు చనిపోతాడని నాకు చెప్పేసండి. సమాధి చేయడానికి కూడా డబ్బులు నా దగ్గర లేవండి. ఆ దినాలు నేను దేనికోసం నిజం చెప్పడానికైతే ఇష్టపడతాను, కానీ అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడను. అబద్ధాలు బ్రతుకులేదు నా దగ్గర, ఇప్పుడేగా చిన్నప్పటి నుంచి కూడా లేదు. అలాంటి ఏదైనా చెప్తే ఇంట్లో వాళ్ళని ఏదైనా చేస్తే వెంటనే అడగడం నాకు అలవాటు. అందుకు వాళ్ళందరూ ఇష్టపడేవారు. అయితే దేవుడు నమ్ముకున్నానని వాళ్ళు ఇష్టపడలేదు. అయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను ఈరోజు పెంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాలు అలాగుంటే దేవుడు తప్పకుండా, అది లేట్ అయినా దేవుడు చేస్తాడు. విశ్వాసం మాత్రం వదలకూడదు, విశ్వాసం వదలకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కొంచెం కాలం మీరు సహిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు, తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. ఆ సమయం కొరకు మీరు కనిపెట్టాలి. ఎన్ని వచ్చినా సహించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓర్చుకోలేము ఏంటండి, మనం తట్టుకోలేని మన మీదకి ఇంకా వచ్చేస్తుంటే ఓర్చుకోలేము, సహనం పోతుంది. మనం అప్పుడు ఏం చేస్తాం, దేవుడు ఏం చేస్తున్నాడు ఇలాగా, ఏంటి ఈ అన్యాయం, ఎంత అన్యాయం మన జీవితాల్లో జరుగుతుంది, మనం చెయ్యలేనివి మనకు వస్తున్నాయి, ఇలాగ మనకు అనిపిస్తుంది. ఎవడు చేస్తున్నాడు చూసుకుందామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
4 విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏంటండి? ఏం జరుగుతున్నాయి? ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులను, ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఏంటండి, దేనికి భయపడవలసిన పని లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసాన్ని వదలకూడదు. విశ్వాసం అనే డాలు ఉండాలి. ఏంటండి, కొంతమంది అయితే చాలా కన్నీరు కారుస్తారు, అప్పుడే అబద్ధం ఆడతారు. చాలా కోపం వస్తుంది నాకైతే, కానీ అక్కడ తగు అయిపోతుంది అలాగని మాట్లాడుతుంది. అందుకని ఏమి అన్నాం, అప్పటికప్పుడు అబద్ధాలు ముఖం మీదే మాట్లాడుతుంటే చాలా కోపం వస్తుంది. వీళ్ళేం క్రైస్తవులు, ఎంత ఏడిస్తే మాత్రం ఏమి లాభం? అందుకే ఏం చెప్తున్నాడు, లోకానుసారమైన కన్నీరు మారు మనసు కలగజేయదు కానీ మరణం తీసుకొస్తుంది. ఏంటంటే దైవ చిత్తానుసారమైన కన్నీరు మనుషులను మారుస్తుంది. ఈ విషయాలు గమనించుకోవాలి. నేను చేస్తున్న ఈ కన్నీరు కారుస్తున్నానంటే దేనికి ఏడుస్తున్నాను, దేనికి ఒక అర్థం ఉండాలి, ఒక అర్థం ఉండాలి. కాబట్టి దానిలో జయం దేవుడు ఇస్తాడు తప్పకుండా. కన్నీటిని ఊరికనే పోనేవుడు. దావిడిది అంటున్నాడు, నా కన్నీళ్ళు నీ కవిల్లో ఉన్నాయి కదా, కాబట్టి నన్నెవరూ ఏం చేయలేరు. ఈ యుద్ధంలో దండు దిగినా నాకు భయం లేదు అంటున్నాడు. ఎంత గొప్ప మాట! దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కన్నీరు యథార్థంగా కారుస్తున్న వాళ్ళకి ఒక విజయం ఉంది. ఈ దండులో దిగినా నేను భయపడిన అంటున్నాడు దావీదు కీర్తనలో. నా కన్నీరు నీ బుడ్డులో ఉంది, నా శత్రువు నా వెనకకి వెళ్ళిపోతాడు. అలాంటి జీవితాలు విశ్వాసంతో ఉండడం నేర్చుకోవాలి. నిజమే భయం వేస్తుంది. లోకంలో ఉన్నాము, మనుషులు చేసే భయంకరమైన మాటలు, భయంకరమైన పనులు, మొఖాల మీదే అబద్ధాలు ఆడడం, మొఖాల మీదే మోసాలు చేయడం, ఏంటండి అన్యాయమైన పనులు చేస్తూ సంతోషంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి వారిని చూసి నిజమే ఏంటి ఇంత భయంకరులు, ఏంటి భయం లేకుండా ఇలా జీవిస్తున్నా మనం అనుకుంటాం. కానీ దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితాల్లో ఏదో చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాల్లో ఏదో చేయబోతున్నాడు దేవుడు, గొప్ప కార్యాలు. అందుకోసం ఈ శ్రమ, ఈ చులకనైన శ్రమలు ఒకరోజు నిత్యమైన మహిమకు కారణమవుతాయి. జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే పరిశుద్ధత. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యెహోషువతో దేవుడు చెప్తున్నాడు 3వ అధ్యాయంలో 5వ వచనంలో, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని రేపు అద్భుతాలు మీరు చూస్తారు. ఏమంటున్నాడు ముందు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు బోర్లు పట్టుకొని, కొమ్ములతో బోర్లు పట్టుకొని గట్టిగా మీరు దేవుని స్తుతించండి అన్నారు. అలాగ 7 మార్లు చేసేసరికి ఎంత దలసనం కట్టుకున్నారంటే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ కట్టలేదట ఎరుకో. అలా కట్టినటువంటి ఇక మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మేము లోపల ఉన్నాం, తలుపులు వేసేసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు, వీళ్ళు వచ్చారన్న సంగతి తెలుసు. కానీ ఆఖరికి ఏమైంది? దేవుని శక్తి బద్దలు కొట్టింది, గోడలు బద్దలు కొట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని నీ జీవితంలో ఏదొచ్చినా సరే నీకు దేవుని తోడుగా చేసుకోవాలి. కానీ నాకు ఈడున్నాడు పర్వాలేదు, ఈడున్నాడు పర్వాలేదు, అవతలోడు ఉన్నాడు పర్వాలేదు, వెనకాతలు ఇంత డబ్బుతో ఉన్నాడు పర్వాలేదు, ఇవన్నీ శూన్యం. దేవుణ్ణే ముందు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు దేంతో పట్టుకోమన్నాడు? నడుముకి సత్యము. చూసారండి, ప్రార్థనా జీవితము, వాక్యము, ఏంటంటే ఇన్ని విషయాలు అక్కడ రాసి ఉన్నాయి. అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పకుండా యుద్ధంలో విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా శ్రమలు. నేను ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ నిర్ణయం చేశానో చాలా శ్రమలు. 6 నెలలు మా అక్క చెల్లెలు వచ్చి 6 నెలలు కొట్టించారండి. 6 నెలలు ప్రతి నెల కంపల్సరీగా వచ్చి కొట్టించేవారు. ఆ తర్వాత ఆఖరికి భయం వేసింది వాళ్ళకి. మా ఇంట్లో వస్తువులు పోయాయి, మరి మా ఆయనకు బాగోలేదు ఇలాగ చెప్పడం మొదలుపెట్టారు. నోరు ఎత్తలేదండి. నోరు ఎత్తవేంటి అని అడిగేవారు. అది కోపం వాళ్ళకి. ఉంచలేదు. దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడని, దేవుడికి మహిమ రావాలని నేను మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ప్రతి మాట దేవుడికే మహిమ రావాలని నేను మాట్లాడతాను. అలాగే జరుగుతాయి కొన్ని, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు జీవిస్తే మాత్రం తప్పకుండా అలాగే జరుగుతాయి. ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఒక ఇల్లు కాదు ఇంకా కొనుక్కోవాలంటాను. ఏం చేసుకుంటారు? దేవుడికి మహిమ రావాలి. పలానప్పుడు పలానా పరిస్థితులు బాగోలేవు, ఈ దినాన్ని దేవుడు వీళ్ళని ఎంత హెచ్చించాడు, వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఆ దేవుడు ఇచ్చినందుకు దేవుడికి మహిమ వస్తుంది. అది నా పద్ధతి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎవ్వరికీ కూడా మా పాపే కాదు, నేనే కాదు, ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకమైన పనులు చేస్తే మాత్రం మరి నేను ఊరుకోనండి, మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకునేదాకా మాట్లాడతాను. నేను ఒప్పుకోలేదా దేవుడికే స్తోత్రం, ఆఖరికి వెళ్ళిపోతారు కూడాను, ఉండలేరు. అదే కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పులు చేసిన వాళ్ళు ఉండకూడదు. ఏంటండి, దేవునికి ఇష్టమైన బ్రతుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడే ఉంటారు. అది దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో పరిశుద్ధత, యథార్థత, నిర్దోషంగా, నీతిమంతులుగా అలా ఎప్పుడైతే బ్రతుకుతామో మనల్ని జాగ్రత్త చేస్తాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగేక ముందు ఆయన అడుగేస్తాడు. నిజమే, ఆయన అడుగేస్తాడు. నీకు ముందు వెనకాతల ఆవరిస్తాడు ఆయన. ఆ విధంగా జరగాలంటే విశ్వాసం వదలకూడదు, విశ్వాసం వదలకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలు కొందనాలు తండ్రి. సర్వోన్నతుడా, మా బ్రతుకులో ఎన్నో మేలు చేసావు తండ్రి. మా బాధల్లో నాయన నువ్వు తోడైని నడిపించావు నాయన. చీకట్లో వెలుగును ప్రకాశింపచేసిన దేవుడు దేవా, మీకే మహిమ కలుగునుగాక. జీవితాంతం మీకు మహిమ కలుగునుగాక. సహాయం చేయండి తండ్రి. దేవా, పూజనీయుడు, పూజలకు అర్హుడు దేవా, దేవుడు, స్తోత్రార్హుడు నాయన, నీకు వందనాలు. యుగ యుగాలకి దేవుడు తండ్రి, సహాయం చేయండి. వాక్యం మా హృదయాలు ఏలేటట్లుగా సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. నీ సన్నిధి భాగ్యం మాకు దయచేయండి దేవా. ప్రతి బిడ్డ హృదయంలో మీరు ఉండండి దేవా. అవసరతలు తీర్చండి, మా అవసరతలు తీర్చండి. మీరే తోడై ఉండండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.